శ్రీమాత్రే నమః. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి అంటూ ఆ చక్కని తల్లి లక్ష్మీదేవిని ఉపాసన చేయటం సర్వత్రా సర్వకాల వ్యవస్థల్లో కూడాను చక్కటి యోగవంతమైన జీవితాన్ని గడపడానికి మనకు సహకరించేటువంటి దైవీ ఉపాసనా తత్వం. ఆ మహాలక్ష్మీదేవిని ఎవరైతే నిత్యం కూడాను శ్రీ సూక్తంతోనూ కనకదారాస్తవంతోనూ లేక అష్టోత్తర శతనామావళితోనూ అర్చన చేస్తూ ఉంటారో ఆ ఇంట లక్ష్మీదేవి సిరులను కురిపిస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రం. అయితే ఆ ఇంటి గృహలక్ష్మి యొక్క అనుగ్రహం అందరి పట్ల కూడా ఉండాలి అంటే ఆ ఇంటిలో ఉండేటువంటి ఇంటి ఇల్లాలు ఉదయాన్నే ఆ ఇంటి ముంగిట రతనాల ముగ్గులతో అలంకరించి గడపకు పసుపు కుంకుమ చల్లి చక్కగా ఇల్లంతా కూడాను శుభ్రం చేసి ఆ దైవీ మందిరం వద్ద చక్కగా స్వస్తిక్ సింబలు కలిగినటువంటి ఆ ముగ్గులను వేసి దీప ఆరాధన చేసి 5 ఒత్తులతో గనక దీపారాధన చేసి ఆవు నెయ్యితో కానీ లేక కొబ్బరి నూనెతో కానీ లేక నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసినట్లయితే అలా చేసిన పిదప చక్కగా లక్ష్మీదేవికి ప్రీతివంతమైనటువంటి ఆ యొక్క పద్మ పుష్పాలు గనక లభ్యపడ్డట్లయితే ఆ పుష్పాలతో గనక అర్చన చేసినట్లయితే సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఏ ఇంటి గృహిణి నిత్యం కూడాను శ్రీ సూక్త పారాయణ చేస్తుందో తప్పనిసరిగా ఆ ఇంట సిరులు తప్పనిసరిగా వచ్చి తీరతాయి అని కూడా మనకు శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశం. ఆమె భృగునందిని. అందుచేత ఆ తల్లిని ఆరాధన చేసేటప్పుడు త్రికరణ శుద్ధి చాలా అవసరం. త్రికరణ శుద్ధితో ఆ లక్ష్మీదేవిని కనుక చక్కగా కొలుస్తూ అష్టలక్ష్మి వైభవంలో దాగినటువంటి ఆ యొక్క సూత్ర ప్రాతిపదికలను నిత్యం కూడా ధ్యానం చేస్తూ గురు పరంపరంగా వచ్చినటువంటి మూల మంత్రాలు మీకు గనక ఉన్నట్లయితే వాటిని కూడా అనుష్ఠానం చేసినట్లయితే పద్మపూసల మాలతో, ఎందుకంటే ఆ తల్లి పద్మప్రియ కాబట్టి లక్ష్మీ ఉపాసన చేసేవాళ్ళు పద్మపూసల మాలను ఉపయోగించడం సర్వత్రా కూడాను శ్రేయోదాయకవంతమైన సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకనే ఆ లక్ష్మీదేవి ఉపాసకులంతా పద్మమాలతో ఉపాసన చేసి సత్ఫలితాన్ని పొందాలని చెప్పేసి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.